నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉంటూనే ఉంటుంది. కోరికకి హద్దు ఉండదు మనకైతే. సో ఆ కోరికలు నెరవేరాలి అంటే ఎన్నో హోమాలు చేస్తాము, పూజలు చేస్తాము, ఎన్నో క్షేత్రాలకు కూడా వెళ్ళొస్తూ ఉంటాము. అయినప్పటికీ కూడా కొంతమంది కోరికలు అయితే నెరవేరవు. అలాంటప్పుడు ఏదైనా చేసుకోవాల్సిన పరిహారం ఉంటుందా గురుగారు? తప్పకుండా అమ్మా. ముఖ్యంగా మంత్రము అంటే అదొక సాధన. ఇవాళ రేపు ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వారు ఈ మంత్రం అంటే మూల మంత్రము వేరు, మళ్ళీ శ్లోకంగా ఉండడం వేరు, పురాణోక్తం వేరు, మనకు వేదోక్తంగా వేరు. పురాణోక్తమైనటువంటివి మీరు చదువుకోవచ్చు, అది పెద్ద నథింగ్. ఇక వేదోక్తానికి సంబంధించినవి కానీ, వేదానికి సంబంధించినవి కానీ, లేదా మూల మంత్రాలు అనేటువంటివి మనము అంటే ఒక మంత్రాన్ని ఉపాసించినటువంటి వారు ఎవరైతే ఉంటారో, మంత్ర ఉపాసకులుగా చెప్పబడేటువంటి వారి వద్ద నుండి మనం ఒక మంత్రాన్ని ఉపదేశంగా తీసుకొని మనము అక్షర లక్ష 5 అక్షరాలకు సంబంధించిన మంత్రం ఉంది. ఓం నమ శివాయ. ఇది ఓం నమ శివాయ శివపంచాక్షరి మంత్రము. ఇది ఏదైతే ఉందో ఇది అందరికీ తెలుసు, అందరూ చదువుకుంటారు. కానీ ఒక పుస్తకంలో చూసి మనం నేర్చుకున్న దానికి, ఒకసారి మనకు చెప్పినటువంటి దానికి తేడా బాగుంటుంది. కనుక పీఠాధిపతుల వద్ద నుండో, ఎవరైనా మంచి సాధకుల వద్ద నుండో మంత్రాన్ని మనం ఉపదేశంగా తీసుకొని, ఒక మంచి ముహూర్తం ఉంటుంది, ఆ ముహూర్తంలో మనం ఆ మంత్రాన్ని ఉపదేశంగా తీసుకొని దానినే నిత్యము స్మరించుకుంటూ ఉండడం ద్వారా మంత్ర ఉపదేశం అనేటువంటిది మనకి ఇచ్చినటువంటి గురువుకు, మంత్రోపదేశం మనకు చేసినటువంటి గురువుకు మంచిది, చేస్తున్నటువంటి మనకు మంచి కలుగుతుంది. ఇందరా ఇప్పుడు చెప్పొచ్చు ఏమని, మంత్రానికి చింతకాయలు రాలుతాయా అనేటువంటి మాట ఉన్నది కదా. ఈ మంత్రానికి చింతకాయలు రాలుతాయా అంటే చింత చెట్టు కూడా అదిరిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది సత్యం, ఎవరు నమ్మినా నమ్మకున్నా. అయితే ఇందులో 2 రకాలు, మంచి చెడు. వామాచారం ఉంటుంది. ఆ వామాచారములో గనక మనకు ఒకవేళ మన జాతకరీత్యా అంటే కొన్ని నక్షత్రాలకు సంబంధించినటువంటి వారికి వామాచారం అద్భుతంగా సెట్ అవుతుంది. కొందరికి మామూలుగా మనం నిత్యం చేసుకునేటువంటి షోడశోపచార పూజా విధానాలు కొన్ని సెట్ అవుతాయి. అంటే ఈ వామాచారంలో ఏమిటి అంటే మనకు బ్లాక్ మ్యాజిక్ కూడా వస్తుంది. బ్లాక్ మ్యాజిక్లో భాగంగా ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ రిలేటెడ్ మాకు చేశారని కానీ, లేదా మాకు మేము అనుభవిస్తున్నాము అని అనుకునేటువంటి వారికి కానీ ఇప్పటికి ఎంతోమందికి మనము విశేషమైనటువంటి ధూపాలు, అంటే వారి ఇంట్లో ఇది వేస్తే ఇప్పుడు ఇక్కడికి కూడా తీసుకొని రావడం జరిగింది. ఇందులో ఏమిటి అంటే మనకు 6 రకాలైనటువంటి ద్రవ్యాలు ఉంటాయి ఇందులో. సో ఇది ఏదైతే ఉన్నదో ఈ మంత్రం ఎందుకు అంటే ఇది 6 నుంచి 8 తీర్లు వస్తుంది వారి యొక్క సమస్యను బట్టి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మంత్ర సాధనలో దీనికి మంత్రించి తయారు చేసినటువంటిది. సో ఇది ఇంట్లో వేసినట్టయితే మామూలుగా ఉండదు, అద్భుతమైనటువంటి చాలా ఇంట్లో ఉన్నటువంటి చెడు దృష్టి, ప్రేత పీడ, ఆర్థిక బాధ, భార్యాభర్తలలో విపరీతమైన గొడవలు జరుగుతున్నాయి అనుకున్న, చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలలో ఉన్నా కూడా చాలా అద్భుతమైనటువంటి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ఎలాంటి సమస్యలకైనా. సో మంత్రము అనేటువంటిది ఆ విధంగా పనిచేస్తుంది. ఎప్పుడైనా ఒక గురువు వద్ద నుండి మనం పొందాలి. ఇక లేదు ఇంట్లో చేసుకోవాలి అని అనుకునేటువంటి వారు ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, అదేవిధంగా మరీ ముఖ్యంగా ఓం
108 సార్లు అనుకుంటే వారికే అర్థమవుతుంది. ఏంది ఏదో వైబ్రేషన్ అనిపిస్తుంది వారికి తెలియకుండా. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఈ మంత్రాన్నైనా 108 సార్లు చెప్పుకోవాలి. అంటే సాక్షాత్తు నా లోపల భగవంతుడే ఉన్నాడు. సో నా లోపల ఉన్నటువంటి భగవంతునికి నేను పూజించుకుంటున్నాను. అహం బ్రహ్మాస్మి. ఈ మంత్రాన్నైనా చేసినా కూడా మనము అనునిత్యము కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అయితే సాత్విక ఆహారాన్ని భుజించాలి. సాత్విక ఆహారాన్ని భుజించాలి. మంత్ర సాధన చెయ్యాలి. నేను ఇన్ని లక్షలు అని పెట్టుకున్నప్పుడు నేలపై పడుకోవాలి. ఒక లైక్ ఇప్పుడు దీక్ష తీసుకుంటారు కదా, ఆ దీక్ష తీసుకుంటే ఏ విధంగా ఉంటామో ఆ విధంగా ఉండాలి. ఉల్లిపాయ తినకూడదు. చెప్తున్నా కదా, ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అనేది 41 రోజులలో 5 లక్షలు చేయొచ్చు. 41 డేస్ 41 డేస్ ఒక 3 మంత్స్ పెట్టుకోండి. 41 to 3 మంత్స్లో ఒక 5 లక్షల జపం చేస్తా. ఇందులో ఓం నమ శివాయ కానీ, అహం బ్రహ్మాస్మి కానీ, ఓం ఓం ఇదైనా పర్వాలేదు. లేదు అని అనుకుంటే మగవారైతే ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. ఇది చేయండి. 41 నుంచి 3 నెలల్లో 5 లక్షలు. ఎంత? 1 అవర్లో 3000 అవుతుంది. ఇది 1 అవర్లో 3000 గంటలో. సో రోజు ఒక గంట కూర్చున్న 41 రోజుల వరకు ఎన్ని అవుతాయి? రోజుకు 3000, 3000 into 41. సో 1,00,000 దాటిపోతుంది. 2,000 చేస్తేనే మనకు 40 రోజులకు 80,000 చిల్లర అవుతుంది. సో 1,60,000 దాకా అయిపోతుంది. అలాంటిది మీరు 3 నెలలు పెట్టుకుంటే ఇంకా అద్భుతమే కదా. కనుక మంత్ర సాధన ఇది చేస్తే అమ్మవారే మన దగ్గరికి వచ్చి తలుపు కొడుతుంది. ఇక అంతే. అంటే అవకాశాల కోసం మనం ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు అట్లా. సో ఆ విధంగా ఉంటుంది. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ్.